షోర్ బైబిల్స్. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అండ్ మై ఫీట్ అండ్ అ లైట్ అండ్ మై పాత్. జస్ట్ కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగాక. దేవుని వాక్యం చదివి ధ్యానం చేద్దాము. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23-24. క్రీస్తు యేసునందు తోడి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెప్పుచున్నారు. ఇది అపోస్తలుడైన పౌలు ఫిలోమోను అనేటువంటి ఒక విశ్వాసికి వ్రాసిన లేఖలో ఉన్న భాగాన్ని చివరిగా ఆయన గ్రీటింగ్స్ చెప్తూ చెప్పిన మాటలే మనము నేర్చుకున్నాం, చదువుకుంటున్నాం. ఏమంటున్నాడమ్మా? నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అంటున్నాడు. తర్వాత ఏమన్నాడంటే, నా జత పనివారైన మార్కు, అరిస్తార్కు, దేమ, లోక వందనములు చెబుతున్నారు. నా జత పనివారు అంటున్నాడు. దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి లోకానికి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించి పరలోక రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొందండి అని చెప్పినటువంటి మాటలు మనకు జ్ఞాపకం ఉన్నాయి. ఈ లోకంలో ప్రతి మనిషిని కూడా దేవునికి రాజ్యంలోనికి తీసుకెళ్ళడానికి ఆయన సువార్త ప్రకటించాడు. ఆ తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అనేక మంది శిష్యులను ఎన్నుకొని ఆయన 12 మంది శిష్యుల్ని, అలాగే తర్వాత అపోస్తలుడైన పౌలు ఎన్నుకొని వారిని అభిషేకించి పరిశుద్ధాత్మ ద్వారా అనేక సంఘాలకు పంపించి సువార్త ప్రకటించారు ప్రభు. అలాగే పౌలు గారు అనేక సంఘాలకు వెళ్ళి ప్రపంచాన్ని సువార్తతో, మరి ఆ వెలుగుతో, మహిమతో నింపి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగూ మరి పౌలు గారు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆయన ఒక్కడే వెళ్ళలే. మనకు తెలిసింది పౌలు గారు, కానీ మనకు తెలియని వారు చాలామంది ఉన్నారు. పౌలు గారితో పాటు లేదా పౌలుతో పాటు చాలామంది విశ్వాసులు వెళ్ళి ఆయనతో పాటు చివరి వరకు ఉండి సువార్త ప్రకటించిన వారు అనేక మంది ఉన్నారు. అటువంటి వాళ్ళు కొంతమంది, ఒక 4 పేర్లు ఇక్కడ మనం చదువుకుంటున్నాం. ఓకే, నా జత పనివారైనా అంటున్నాడు. ఎవరమ్మ వారు? మార్కు, తర్వాత లోక, అరిస్తార్కు, దేమ అనే 4 పేర్లు ఉన్నాయి. ఈ నలుగురు కూడా పౌలుతో పాటు వెళ్ళి సువార్త ప్రకటించారు. ప్రతి చోట ఎన్నెన్నో కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసి ఆ నది మీద, ఆ సముద్రం మీద ఓడలు వెళ్ళి అనేక దేశాలు గుండా ప్రయాణం చేస్తున్నారు. వీరంతా ఎవరమ్మా? పౌలుకి జత పనివారు. జత పనివారు. మనందరం జతగా ఉండి ఇక్కడ దేవుని ఆరాధన చేస్తున్నాం. అలాగే పౌలుతో పాటు అనేక మంది జతగా నుండి సువార్త ప్రకటించారు. ఎంతమంది? 4. ఈ 4 గురించి మనం నేర్చుకోవాలి. ఇవాళ టైం ఉంటే ఒక 2 నేర్చుకుందాం, మిగిలింది నెక్స్ట్ వీక్ పెంతెకొస్తు పండుగ రోజు నేర్చుకుందాం. ఈ 4 మనము 3 గుంపులుగా చేయవచ్చు. మొట్టమొదటిది దేమ ఒక గుంపులో ఉన్నాడు, మార్కు ఒక గుంపులో ఉన్నాడు, తర్వాత ఎవరమ్మా? ఇంకా లోక, అరిస్తార్కు, ఈ 2 ఒక గుంపులో ఉన్నారు. ఈ 3 గుంపులు మనం పరీక్ష చేసుకోవాలి. ఈ 3 గుంపుల్లో మనం ఏ గుంపులో ఉన్నామో, దేవుని నమ్ముకున్నాం, యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, మన జీవితాలను సమర్పించుకుంటున్నాం, ఆరాధన చేస్తున్నాం. అయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి? పౌలుతో ఉన్నటువంటి ఈ 4 వలె మన జీవితాలు ఉన్నాయా? ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, 2 ఉన్నాయి ఇందులో. ఈ 3 గుంపులో ఈ లోకం మనం ఎలా ఉండకూడదో కూడా నేర్చుకోవాలి, ఎలా ఉండాలో కూడా నేర్చుకోవాలి. ఓకే, ఈరోజు మనం ఎలా ఉండకూడదో నేర్చుకుందాం. ఎలా ఉండాలో దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ 2 గుంపులు, మొదటి 2 గుంపులు ఎలా ఉండకూడదో మనకు నేర్పిస్తాను నాకు ఈవేళ. ఓకే, మొదటి గుంపు ఎవరమ్మా? దేమా. 2వ గుంపు ఎవరు? మార్కు. 3వ గుంపు ఎవరు? లోక, అరిస్తారు. మొదటి గుంపు నేర్చుకుందాం. మొదటి గుంపులు ఎవరున్నారు? దేమ. మొదటి గుంపు ఎవరు? దేమ. ఇతని వ్యక్తి పేరు దేమ. ఇతని గురించి ధ్యానం చేద్దాం. ఇతడు పౌలు గారితో పాటు ఇక్కడ ఏమన్నాడు? నా జత పనివాడు అంటే పౌలు గారితో పాటు అనేక సంఘాలకు వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇతని గురించి ఇంకా కొన్ని మాటలు ఏముందా అంటే, పౌలు గారు ఏమన్నాడు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. కొలస్సీలకు 4వ అధ్యాయము 15వ వచనం. కొలస్సీలకు 4:15. అందరు బైబిల్ తీయండి.
లోక అను ప్రియుడైన వైద్యుడును, తర్వాత ఏముందమ్మా తీశారా అందరూ? మరి చదవాలి. 15 వచనం ఏముంది? లోకాను ప్రియుడైన వైద్యుడును, తర్వాత ఏముంది? దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ లోక గురించి చెప్తూ లోక పాటు ఎవరున్నారమ్మా? దేమా కూడా ఉన్నాడు. దేమాయు మీకు వందనములు చెప్తున్నారు అంటే కొలసీలకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు. అంటే ఏంటి? పౌలు గారితో పాటు ఎవరున్నారు అనమాట? అప్పుడు దేమా వ్యక్తి కూడా ఉన్నాడు. దేమా కూడా మీకు వందనాలు చెప్తున్నారు అని చెప్పేసి రాశాడు. అంతగా రాశాడంటే మరి ఈ కొలసీ సంఘానికి కూడా దేమా పరిచయస్తుడు. పౌలు గారితో పాటు అనేక సంఘాలకు వెళ్ళి ప్రకటించిన వారిలో ఈ దేమా కూడా ప్రాముఖ్యుడు. ఓకే, సువార్త ప్రకటించాలి. అయితే అలా సువార్త ప్రకటిస్తూ ఉండగా ఒక సంగతి జరిగింది. ఏమిటో సంగతి ఏంటంటే 2వ తిమోతి చూడండి, 2వ తిమోతి 4వ అధ్యాయము. చాలా సంవత్సరాలు అలాగ ప్రకటించిన తర్వాత అనుకోని సంఘటన జరిగింది. ఏంటది? 2వ తిమోతి 4వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. 2వ తిమోతి 4:9-10 వచనాలు. నా యొద్దకు త్వరగా వచ్చేటకు ప్రయత్నం చేయమని తిమోతికి రాస్తూ తర్వాత ఒక మాట రాస్తున్నాడు అక్కడ. దేమా ఏముందమ్మా అక్కడ? ఇహలోకమును స్నేహించి నన్ను విడిచిపెట్టేసి తెస్సలోనికకు వెళ్ళెను. మై గాడ్. పౌలు గారు చివరి దశలో, పౌలు గారికి ముసలివాడైపోయాడు, బందీగృహంలో ఉన్నాడు రోమా దేశంలో. అప్పుడు చివరి దశలో తిమోతికి రాస్తూ ఇలాగంటున్నాడు. తిమోతికి రాస్తూ ఇలాగ ఈరోజు మనతో చెప్తున్నాడు. ఇంతవరకు దేమా చాలా చోట్లకి వచ్చి నాతో కలిసి జత పనివాడిగా ఉండి స్వార్థ ప్రకటించాడు. కానీ ఇప్పుడైతే నా దగ్గర దేమా లేడు. ఎందుకనంటే దేమా ఈ లోకాన్ని స్నేహించి తర్వాత నన్ను విడిచి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు, తెస్సలోనికి వెళ్ళిపోయినాడు. మై గాడ్. ఏం చేశాడమ్మా దేమా? ఈ లోకాన్ని ఏం చేశాడంట? స్నేహించాడంట. లోకాన్ని స్నేహించి దేవుని ఏం చేశాడు? విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. ఎలా ఉంటుంది పౌలకి? నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళింది. ఎందుకని? కారణం ఏంటంటే లోకాన్ని స్నేహించి. అంటే విడిచిపెట్టాడు. ఎవరిని విడిచిపెట్టాడు? దేమా దేవుని విడిచిపెట్టాడు. నన్ను విడిచి అంటే పౌలుని కాదు. పౌలు ఏంటి? సువార్త ప్రకటించేవాడు. సువార్త అంటే ఏమిటి? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే ఏంటి? మన ప్రభువైన యేసుక్రీస్తు. పౌలు విడిచిపెట్టాడంటే సువార్తను విడిచిపెట్టేశాడు, దేవుని సేవకుని విడిచిపెట్టేశాడు, దేవుని కూడా విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటి అంటే దేవుని కంటే, దేవుని సేవకుని కంటే, దేవుని రాజ్యము కంటే, దేవుని వాక్యము కంటే ఎవరిని ప్రేమించాడు ఎక్కువగా? ఈ లోకాన్ని ప్రేమించాడు, స్నేహించాడు. అందుకనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడంట. ఎంత విచారమైన సంగతి అమ్మా, ఎంత విచారమైనటువంటి సంగతి. అంతవరకు ఎంతో గంభీరంగా స్వాత ప్రకటించి అనేక సంఘాలని కట్టినటువంటి ఈ వ్యక్తి ఒక క్షణం లోకాన్ని ప్రేమించి దేవుని విడిపెట్టేసాడంట. ఎంతో వేదనతోటి మాట రాస్తున్నాడు పౌలు. మరి మనుష్యుడైనటువంటి సేవకుడు, మనుషుడిగా ఉన్నటువంటి సేవకుడైనటువంటి పౌలుకి ఎంత వేదన దుఃఖం ఉంటే పైన దేవునికి ఎంత శోకము, ఎంత వేదన, ఎంత బాధ. ఒక వ్యక్తి విశ్వాసంలో తప్పిపోయి దేవునికి దూరం అయిపోతే దేవునికి ఎంత బాధమ్మా. ఇంతకీ అతను చేసిన తప్పు ఏంటి అన్నమాట? ఏం చేశాడు దేమా? 2 మాటలు అక్కడ. ఏం చేశాడు? లోకాన్ని స్నేహించాడు. స్నేహం అంటే ఏంటి? ఈ లోకం అంటే ఏమిటి నేర్చుకోవాలి. ఈరోజు మనం ఏం చేయకూడదో నేర్చుకుంటున్నాం. మనందరం ప్రభు నమ్ముకొని ప్రభులోకి వచ్చి ఉన్నాం. ప్రభుతో పాటు చివర ఈ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టేంత వరకు వేస్తుంటే వెళ్ళాలి. కానీ మధ్యలో మనం ఆయన విడిచిపెట్టేసి వెళ్ళిపోతున్నామా? ఎవరన్నా సరే, ప్రపంచంలో ఎవరన్నా సరే, దేవుడు ఈరోజు వారితోటి మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? చూడండి, లోకం అంటే ఏంటి, స్నేహం అంటే ఏంటి నేర్చుకుందాం. ప్రభువే ఒక చక్కని మాట రాయిస్తున్నాడు. ఏంటో చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. అమ్మ అలర్ట్ చేయకుండా చూడండి, బయటికి తీసుకెళ్ళండి. యోహాను సువార్త 15వ అధ్యాయం
14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసినడలా మీరు నా స్నేహితులై ఉందురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీరు నా స్నేహితులే ఉందురు. ఎవరికైతే యేసుక్రీస్తుకి స్నేహితులుగా ఉండాలని ఆశపడుతున్నారో వారందరూ కూడా ఎలా ఉండాలమ్మా? దేవునికి స్నేహితులుగా ఉండాలనంటే, యేసుక్రీస్తుకి స్నేహితులుగా ఉండాలనంటే వారందరూ కూడా దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను పాటించాలి. ఎవరైతే యేసు చెప్పిన మాటలు వింటున్నారో, ఆజ్ఞలు పాటిస్తున్నారో వారు మాత్రమే దేవునికి స్నేహితులు. ఉదాహరణకి లాజరు ఉన్నాడు, అతనికి ఏం పేరు ఉందమ్మా? నువ్వు ప్రేమించిన నీ స్నేహితుడు. అబ్రాహాము ఉన్నాడు, అతనికి మంచి పేరు, దేవుని స్నేహితుడు. పాపులకు స్నేహితుడు ఎవరు? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. అంటే ఎందుకు పాపులు కానీ అటు అబ్రాహాము కానీ దేవునికి యేసుక్రీస్తు స్నేహితులుగా ఉన్నారంటే వారందరూ కూడా యేసుక్రీస్తునందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో పాటు దేవుడు చెప్పినటువంటి మాటల్ని వారు పాటించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుచేత దేవుడు చెప్పిన కోరిక అది. ఈ లోకలు ఎంతమంది యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో వారందరూ దేవుని బిడ్డలుగా, దేవుని సాక్షులుగా మాత్రమే కాదు, దేవునికి యేసుక్రీస్తుకి ఎలా ఉండాలని కోరుతున్నాడు? దేవుడు సాక్షులే ఉండాలని కోరుతున్నాడు. దేవునికి సాక్షులు ఉండాలని అంటే దేవుని మాట మనం వినాలి. ఇప్పుడు దేమ ఏం చేసినాడు? ఇంతవరకు పౌలుతో పాటు సువార్త ప్రకటించాడు. అనేక సంఘాలకు వెళ్ళి, అనేక దేశాలకు కూడా వెళ్ళి సువార్త ప్రకటించినటువంటి ఈ దేమ ఈ లోకాన్ని స్నేహించాడనంటే, దేవుని స్నేహించినటువంటి, ఇప్పటివరకు స్నేహించినటువంటి ఈ వ్యక్తి దేవుని స్నేహాన్ని విడిచిపెట్టాడనంటే ఏం చేశాడు? మరి దేవునికి ఆజ్ఞల్ని పక్కన పెట్టాడు దేమ. అందుకని కన్నీటితోటి పౌలు రాస్తున్నాడు ఈ మాట. ఇంతవరకు ఆయనతో పరిచర్యలో పాలు భాగస్తుడై అనేక సంఘాలకు వెళ్ళి దేవుని సువార్త ప్రకటించి దేవుని స్నేహితుడిగా ఉన్నటువంటి ఇప్పుడు ఈ క్షణంలో, చివరి క్షణంలో ఈ లోకాన్ని స్నేహించి దేవుని ఆజ్ఞల్ని ఆయన విడిచిపెట్టేశాడు. అంటే దేవునికి స్నేహితుడిగా ఉండవలసినటువంటి ఈయన ఎవరికి స్నేహితుడిగా మారిపోయాడు? ఇప్పుడు లోకానికి స్నేహితుడిగా మారిపోయినాడు. మై గాడ్, మై గాడ్. మనం ఈ గుంపులో ఉంటున్నామా? యేసునందు విశ్వాసం ఉంచుతున్నాము కానీ మనం ఈ గుంపులో ఉంటున్నామా? మనం పరీక్ష చేసుకోవాలి. అలాగే 19వ వచనం చూడండి, 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం. అక్కడ ఏముంది? దేమ లోకాన్ని స్నేహించాను కదా. ఈ స్నేహం అంటే లోకం అంటే నేర్చుకుంటున్నాం. 19వ వచనం, యోహాను సువార్త 15:19. మీరు లోక సంబంధులైన ఎడల, ఎవరమ్మా? ఏ సంబంధులు? పరలోక సంబంధాలు అంటలేదు. ఏమంటున్నాడు? లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు గారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మల్ని ద్వేషించుతున్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా మర్మమైన మాట. లోకం గురించి, స్నేహం గురించి ప్రభు చెప్తున్నాడు. 14వ వచనంలో స్నేహం గురించి మాట్లాడాడు. ఆ ప్రభువే చాలా మర్మంతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడమ్మా? ఈ లోకము, ఈ లోక సంబంధులు ఎవరైతే ఉంటున్నారో అటువంటి వారిని ఈ లోకం ఏం చేస్తాడంట? స్నేహం చేస్తుందంట, స్నేహిస్తుందంట. ఇప్పుడు దేమ ఏం చేశాడు? లోకాన్ని స్నేహించాడు. అంటే వైస్ వెర్సా, లేదా రెసిప్రోకల్. మనం ఎవరన్నా ప్రేమిస్తామని, ఎవరిని సాధారణంగా ఏం చేస్తాం? మనం ప్రేమిస్తాం మనందరం కూడా, అంతే కదా. అందుచేత చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ఏం రాయబడి ఉన్నది? ఏం చెప్పాడు పౌలు గారు? దేమ ఈ లోకాన్ని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికి వెళ్ళిపోయాను. ఓకే, చాలా జాగ్రత్తగా గమనించండి. దేమ లోకాన్ని స్నేహించాడు. ఇక్కడ ప్రభు ఏమన్నాడు? లోకము తన వారిని స్నేహించును. రివర్స్. ఏంటి కారణం? ఏంటి? దేమ లోకాన్ని స్నేహించాడంటే దానికంటే ముందుగా లోకమే ఎవరిని ప్రేమించింది, స్నేహించింది? దేమానే. ఎందుకు దేమాన్ని స్నేహించింది అంటే దేమ దేవునికి ఆజ్ఞల్ని పక్కన పెట్టేశాడు, మర్చిపోయాడు. ఇంకా అందుకని లోకం పట్టేసుకుంది. ప్రభు చెప్పాడు కదా, ఎప్పుడైనా చిన్న తప్పు చేసే కయ్యను పాపం చేసినప్పుడు, పాపం నేను పట్టుకొనను, లోకం కూడా మనం పట్టుకుంటుంది. దేవుని ఆజ్ఞలో నుంచి కొంచెం తప్పుపోయినా పాపము, లోకము మనని, ఈ లోకం అంతా పాపమే కదా, మనల్ని పట్టుకుంటుంది. అలాగూ దేమాని లోకం స్నేహించింది. అందుకని మళ్ళీ దేమ ఈ లోకాన్ని స్నేహించాడు. మనం కూడా అంతే. ఈ లోకాన్ని స్నేహించడం అంటే ఏంటనమాట? దేవుని ఆజ్ఞలు మనం పాటించకపోతే
మనకి తెలియకుండానే లోకం మనల్ని ప్రేమిస్తుంది, స్నేహిస్తుంది. మనం ఏం చేస్తాం? తెలియకుండానే లోకాన్ని స్నేహించి ప్రేమిస్తాం. అక్కడ ఏమన్నా చూడండి మళ్ళీ 19వ వచనం, మీరు లోక సంబంధులైన యెడల, అంటే దేమ ఎవరు? ఇంతవరకు దేవుని సంబంధి, పరలోక సంబంధి. కానీ దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే పక్కన పెట్టేశాడు, ఎవరి సంబంధం అయిపోయాడు? ఇప్పుడు లోక సంబంధం అయిపోయినాడు. కాబట్టి లోకము తన వారిని స్నేహించును. అలాగ మనం ఉండొద్దు. మనం ఎలా ఉండాలి చెప్తున్నాడు అక్కడ. అయితే మీరు లోక సంబంధులు గారు, మనం ఈ లోక సంబంధులు కాం. నేను మిమ్మల్ని లోకము నుండి ఏర్పరచుకోండి, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. చూసారా? రెండు ఆపోజిట్. మనం దేవుని ఆజ్ఞలు తప్పిపోతే లోకం మనం స్నేహిస్తుంది. మనం దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నామంటే లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. అంటే దాన్ని మళ్ళీ ప్రభు చెప్పిన మాటలో రివర్స్ చేసి చెప్పాలని అంటే మనం ఈ లోకాన్ని ఏం చేయాలమ్మా? ద్వేషించాలి, స్నేహించకూడదు. కానీ దేమ చాలా మట్టుకు, చివరి వరకు చాలా మట్టుకు లోకాన్ని ద్వేషించాడు. కానీ చివరిలో లోకాన్ని స్నేహించాడు. అంటే దేవుని విడిచిపెట్టేశాడు. తప్పిపోయాడు. నా సోదరుడా, నా సోదరి. అంచేత మనము ఈ లోకాన్ని మనం స్నేహించకూడదు అని ప్రభు చాలా స్పష్టంగా పెట్టింది. ఎందుకంటే మనం ఈ లోక సంబంధము కాము. దేమ ఈ లోక సంబంధంగా మారిపోయినాడు. మరి స్నేహం అంటే ఏం చూసినాం, ఇప్పుడు లోకం అంటే చూద్దాం. చూడండి ఒకసారి, చాలా జాగ్రత్తగానండి, చాలా జాగ్రత్తగా వినాలి. యాకోబు రాసిన పత్రిక. ఈ స్నేహము, ఈ లోకం గురించి నేర్చుకుందాం. యాకోబు హెబ్రీయులకు రాసిన పత్రిక పక్కన ఉంది, 4వ అధ్యాయము 4వ వచనం. యాకోబు 4వ అధ్యాయము 4వ వచనం. వ్యభిచారిణులారా, ఈ అడల్టరస్, ఈ లోక ఏముంది? స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహము చేయగలనో వాడు దేవునికి శత్రువగును. మై గాడ్. అడ్రస్ ఏమన్నాడు? వ్యభిచారిణులారా. తర్వాత ధ్యానం చేద్దాం. ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువగును. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఎంత స్పష్టంగా మాటగా దేవుడు చెప్తున్నాడు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగలనో వాడు దేవునికి శత్రువగును. దేవునితో వైరం అంటే యుద్ధం దేవునితోటి. ఎప్పుడైతే ఒక మనుషుడు, ఒక విశ్వాసి ఈ లోకాన్ని స్నేహిస్తున్నాడో అతడు దేవునితో ఏం చేస్తున్నాడమ్మా? యుద్ధం చేస్తున్నాడు. వైరం, దేవునికి శత్రువు మారిపోయాడంట. ఎప్పుడైతే మనం ఈ లోకంతో స్నేహం చేస్తున్నామో మనం దేవునికి శత్రువులు అయిపోతాం. శత్రువులతోటి మనకు ఒక శత్రువు అనుకోండి, ఆ శత్రువుకి మనకి ఏం జరుగుతాయి? రోజు కొట్లాట్లు, దెబ్బలాట్లు, యుద్ధాలు జరుగుతాయి. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా చూస్తూనే ఉంటాడు శత్రువు. అందుచేత ఒకప్పుడు దేవునికి స్నేహితుడిగా ఉన్నటువంటి దేమ ఈ లోకాన్ని స్నేహించి దేవునికి శత్రువుగా మారిపోయి ఉన్నాడు. దేవునితో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? ఇది స్నేహం అంటే, ఈ లోక స్నేహం అంటే. అందుకని ప్రభు నా లోకం స్నేహం చేయొద్దు, మీ లోకాన్ని స్నేహించారా మీరు నాకు శత్రువులు, నాతో యుద్ధం చేస్తున్నారు. అమ్మా, ఎవరన్నా సరే దేవునితో యుద్ధం చేసి గెలగలుగుతాడా? ఎవరన్నా ఈ లోకంలో? పాకిస్తాన్తో యుద్ధం చేసి గెలిచాం చాలాసార్లు. అలాగే ఇజ్రాయెల్ దేశంతో చాలా మంది యుద్ధం చేసి అందరూ ఓడిపోయారు, ఎవరు గెలవలే. అలాగే ఇజ్రాయేలులకు తండ్రి అయినటువంటి దేవుడు, మనకి తండ్రి అయినటువంటి దేవునితోటి ఈ లోకంలో ఎవరు కూడా యుద్ధము చేసి గెలవలేరు. అందుచేత మన దేవునితో యుద్ధం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? మరి ఈ లోకాన్ని స్నేహించకూడదు, ఈ లోకాన్ని ద్వేషించాలి మనందరం కూడా. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఒకళ్ళు స్నేహిస్తే ఏమవుతుంది? ఏమన్నాడు అక్కడ? వ్యభిచారిణులారా. చాలా జాగ్రత్తగానండి. ఎవరైతే లోకాన్ని స్నేహిస్తున్నాడో వారిని అంటున్నాడు వ్యభిచారిణులారా. అంటే దేమ ఇప్పుడు ఎలా మారిపోయాడు? ఒక వ్యభిచారణగా మారిపోయాడు. ఏంటి వ్యభిచారులారా అంటే? వాట్ డస్ ఇట్ మీన్? దాని అర్థం ఏంటి అమ్మా? వ్యభిచారిణి అని ఎవరిని అంటాం? వ్యభిచారిణి ఎవరంటాం చెప్పండి? ఒక స్త్రీ, పెండ్లి అయినటువంటి స్త్రీ, వినండి, పెండ్లి అయినటువంటి ఒక స్త్రీ పెండ్లి భర్తని దేవుని దగ్గర ఉడంబడిక చేసుకొని భర్తగా చేసుకున్నటువంటి భర్తని మోసం చేసి
పరపురుషుని స్నేహించి అతనితో పాపం చేసిన వారిని వ్యభిచారిణి అంటారు. ఏమంటాము మళ్ళీ చెప్పండి? పెళ్లి కానివారు కాదు, పెళ్ళైన వారు. పెళ్లి కానివారు చేసి జారత్వం, అది పక్కన పెడదాం. వ్యభిచారం అంటే పెళ్లి లేని వారు చేసేది. ఒక స్త్రీ తన భర్తని మోసం చేసి వేరే పురుషునితో స్నేహం చేసి అతనితో పాపం చేసిన వారిని, అది మానసికంగా కావచ్చు, శరీరం కావచ్చు, ఎవరైనా సరే, వారిని ఏమంటారమ్మా? వ్యభిచారిణులు అంటారు. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ? వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా. కాబట్టి ఎవరు ఈ లోకం స్నేహం చేస్తాడో వాడు దేవునికి శత్రువు. అంటే వీళ్ళందరిని ఏమంటున్నాడు దేవుడు? వ్యభిచారులు అంటున్నారు. దేమ వ్యభిచారునిగా మాడిపోయినాడు. నేను కూడా నా యేసుని ప్రేమించకుండా ఈ లోకాన్ని స్నేహం చేస్తే నేను ఎవరంటమ్మా? వ్యభిచారిణి. ఎందుకని? యేసుక్రీస్తు ఎవరు నాకు? నా భర్త. నేనేమని? ఆయన పెండ్లి కుమార్తె. నేను. మన సంఘం ఉంది. సంఘం అంటే ఏమిటి? పెండ్లి భార్య. మన పెండ్లి కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆ యేసుని ప్రేమించడం మానేసి ఈ లోకాన్ని ప్రేమిస్తున్నానంటే నేను ఎవరు మరి దేవుని దృష్టికి? వ్యభిచారిణి. వ్యభిచారి. మరి నేను పురుషుని కదా, మీరు స్త్రీలు, నేను పురుషుని, మీతో పాటు నన్ను కూడా వ్యభిచారిణి అని ఎందుకు అంటున్నాడు? ఒక స్త్రీ పాపం చేస్తే వ్యభిచారిణి, పురుషుడు తప్పు చేస్తే వ్యభిచారి అంటారు. కానీ ఇక్కడ వ్యభిచారులారా అని అంటం లేదు, వ్యభిచారిణులారా. మగవారైనా స్త్రీలైనా ఈ లోకాన్ని స్నేహిస్తే వారందరినీ వ్యభిచారులు అంటున్నాడు. ఫిమేల్ వర్డ్ ఎందుకంటున్నాడు? ఆన్సర్ ఇందాక చెప్పేశా. నేను పురుషుడినైనా స్త్రీనైనా యేసు నమ్ముకున్నప్పుడు మనందరూ ఎవరమ్మా? పెండ్లి భార్య. నేను పురుషుడే, కానీ యేసుని విశ్వాసం ఉంచినప్పుడు నేను ఎలా మారిపోయాను? ఇప్పుడు పెండ్లి భార్యగా. అంచేత పురుషుడైనా స్త్రీ అయినా యేసుని విడిచి లోకాన్ని ప్రేమిస్తే వాళ్ళందరూ ఎవరమ్మా? వ్యభిచారిణులు. ఇప్పుడు దేమ ఎలా మారిపోయాడు? వ్యభిచారి. ఏమి మాట్లాడండి. వ్యభిచారిణిగా మారిపోయినాడు దేవుని దృష్టికి. దేవునితో యుద్ధం చేస్తున్నాడు. భయంకరమైనటువంటి పాపిగా దేమ మారిపోయినాడు. సరే, ఇంతవరకు స్నేహం గురించి నేర్చుకున్నాం. లోకం గురించి నేర్చుకుందాం. చూడండి పక్కనే 1 యోహాను, ఇందాక చదువుకున్నాం కదా. 1 యోహాను 2వ అధ్యాయము. 1 యోహాను 2వ అధ్యాయము. రెండవ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. చూడండి 15. ఈ లోకమునైనను లోకములను వాటినైనను ఏం చేయాలమ్మా? ప్రేమింపకుడి. ఎవడైనా నీ లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములు ఉన్నదని అనగా శరీరాశయు నేత్రాశయు జీవడమమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరం నిలిచిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. లోకం అంటే ఏమిటి? ఎవడైనను లోకమును ప్రేమించడలా తండ్రి ప్రేమ వాళ్ళ ఉండదు. లోకములో ఉన్నదంతి అనగా ఏమందమ్మా? లోకంలో శరీరాశ నేత్రాశ జీవడమం, ఇవన్నీ లోక సంబంధమైనవి. కాబట్టి ఎవరైతే లోకాన్ని ప్రేమిస్తున్నారో ఏం ప్రేమిస్తున్నారు? శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవడమ్మల్ని ప్రేమిస్తున్నారు. మనం నేర్చుకున్నాం కదా, హవ్వ చేసింది అదే కదా. ఇప్పుడు దేమ ఏం చేసినాడు? దేమ ఈ లోకాన్ని స్నేహించాడంటే ఏం చేశాడు? ఏం చేశాడు అనమాట? శరీరాశల్ని, నేత్రాశల్ని, జీవడంను ప్రేమించి పౌలు గారిని, దేవుని వాక్యాన్ని, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ ఏముంది? అక్కడ లోకమును దాని ఆశయు నటనయు గతించును. ఓకే, ఇప్పుడు దేమ ఎలా మారిపోయినాడు చూడండి. దేమ గురించి నేర్చుకుంటున్నాం కదా. ఏముంది అక్కడ చూడండి. మళ్ళీ లోకమును దాని ఆశయు గతించిపోతున్నవి కానీ దేవుని చిత్తం ధరించి వాడు నిరంతరం నిలుచును. లోకము దాని ఆశ, ఇప్పుడు నేర్చుకుంటే 3 ఆశలు గతించిపోయేవే. అంటే ఇప్పుడు దేమ ఎలా అయిపోయాడమ్మా? గతించిపోయే లోకంతో పాటు కొట్టుకుపోతుంది. ప్రభు పేతురు గారు చెప్పారు కదా, ఈ పంచభూతములు మహావ్యాండ్రముతో లయమైపోవును. వాడితో పాటు దేమ కూడా కొట్టుకుపోయాడు. కానీ పక్కనే ఉంది, దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరమును నిలిచాను. ఒకప్పుడు అలా ఉన్నాడు దేమ. ఒకప్పుడు పౌలుతో పాటు ప్రపంచాన్ని సువార్త ప్రకటించాడు. కానీ చివరి దశలో దేమ ఈ లోకాన్ని ప్రేమించి
స్నేహించి శరీరాశ నేత్రాశ జీవనములను ప్రేమించి దేవుని విడిచిపెట్టేసి గతించిపోయే గుంపులోకి వెళ్ళిపోయినాడు, లోకంలోకి వెళ్ళిపోయినాడు. కానీ దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా జీవించేవారు నిరంతరమును నిలుచును. ఎందుకనంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎలా ఉందాం? 3 గుంపులని చెప్పాను కదా. మొదటి గుంపు గురించి నేర్చుకుంటున్నాం. మనం ఎలా ఉందాం? మనం ఈరోజు మొదటి గుంపులు ఉందామా? చెప్పాలి, ఉందామా? దేమాలు ఉందామా? గట్టిగా. ఎలా ఉండకూడదో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. దేమా వలె ఈ లోకంలో అలా ఉండొద్దని నేర్చుకుంటున్నాం. ఎవరైనా ఉన్నారా? పరీక్ష చేసుకోవాలి. ప్రపంచంలో అందరితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్న చిన్న మనతో కాదు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారందరితో మాట్లాడుతున్నాడు. నీలో శరీరాశలు నేత్రాశలు జీవడంబలు ఉన్నాయా? పరీక్ష చేసుకొని చెప్తున్నాడు. నీ లోకాన్ని స్నేహిస్తున్నావా? పరీక్ష చేసుకోమని చెప్తున్నాడు. మనం దేవునికి స్నేహితులుగా ఉన్నామా? లోకానికి స్నేహితులుగా ఉన్నామా? లోకాన్ని ప్రేమిస్తున్నామా? యేసుని ప్రేమిస్తున్నామా? యేసుని స్నేహిస్తున్నామా? లోకాన్ని స్నేహిస్తున్నామా? గతించిపోయే వాళ్ళు ఉంటున్నామా? నిరంతరము యేసుతో పాటు జీవించే వాళ్ళు ఉంటున్నామా? ఈరోజు మనం పరీక్ష చేసుకోవాలి. ఎంతమందికి ఆశ ఉంది? ఇలా ఉండకూడదని ఎంతమందికి ఆశ ఉంది? చేద్దండి. మనము పరీక్ష చేసుకోవాలి. మన స్నేహితుడు ఎవరో? యేసయ్యా, లోకమా? అలాగుంటే ఈ దేమ గుంపులో మనం ఉండకూడదు. ఇప్పుడు రెండో గుంపు నేర్చుకుందాం. రెండో గుంపు ఎవరు? మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి సబ్జెక్ట్. ఫస్ట్ ఆరిజన్. చాలా మంది లేట్గా వచ్చారు, వాళ్ళు తెలియట్లేదు. చూడండి సబ్జెక్ట్ ఏంటి చూద్దాం. ఫిలోమోన్కి రాసిన పత్రిక ఒకసారి చూడండి. ఫిలోమోను 23:24. క్రీస్తునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా. ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నామంటే నా జత పనివారు అని పౌలు చెప్పినటువంటి గుంపుల గురించి నేర్చుకుంటున్నాం. నా జత పనివారైన మార్కు అరిస్తార్కు. తర్వాత ఏముందమ్మా? దేమా. ఈ దేమా ఎలాగ ఉన్నాడు మనం నేర్చుకున్నాం. దేమా మొదటి గుంపు, రెండో గుంపు మార్కు, మూడో గుంపు అరిస్తార్కు, లూకా. ఓకే, మొదటి గుంపు అయిపోయింది. రెండో గుంపు నేర్చుకుందాం. మూడో గుంపు వచ్చే వారం నేర్చుకుందాం. రెండో గుంపులు ఎవరున్నారు? మార్కు. ఈ మార్కు గురించి నేర్చుకుందాము. చూడండి లేఖనం ఏం చెప్తుందో చూద్దాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 25వ వచనం. యాక్ట్స్ 12:25. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కును మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని యెరూషలేము నుండి తిరిగి వచ్చిరి. ఇది ఇంట్రడక్షన్ ఈ యొక్క మార్కు గురించి. ఏముంది చూడండి అక్కడ. ఈ బర్నబా అనే ఒక విశ్వాసి ఈ యొక్క పౌలుతో పాటు సహా జతపని కూడా ఆయన కూడా స్వార్థ ప్రకటించే వాళ్ళు. తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత ఏం జరిగిందంట? మార్కును మారు పేరు గల యోహాన్. అంటే ఇతనికి ఏం పేరమ్మా? జాన్ మార్క్ అంటారు ఇంగ్లీష్లో. జాన్ మార్క్. 2 పేర్లు ఉన్నాయి, మార్కు, యోహాన్. మార్క్ అయినటువంటి యోహాన్. ఓకే, మార్క్ అనేది సర్నేము, యోహాన్ పేరు. మార్కు యోహాన్ ఇతని పేరు. యోహాన్ అని పిలిచేవారు, ఎక్కువగా మార్క్ అనే పేరు పిలిచేవారు. ఓకే, ఇది ఇంట్రడక్షన్. ఈ యొక్క మార్కు సువార్తను ఉంటాం కదా, చదువుతున్నాం కదా. మార్కు సువార్త రాసింది ఈయనే. మార్కు సువార్త రాసింది ఈయనే. అలాగే 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయము 5వ వచనం. మార్క్ గురించి నేర్చుకోవాలి. 4వ వచనం. 13:4. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సిలియోకు వచ్చి అక్కడ నుండి ఓడెక్కి కుప్రకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి పౌలుతో పాటు మరి బౌలు మొట్టమొదటి చూడండి, మీకు బాగా అర్థం కావడానికి మొదటి వచ్చిన చదువుతున్నాను చూడండి. అంత్యకలోనున్న సంఘములో బర్నబావి నీగరనబడిన సుమయోను, కురునీయుడైన లూకియు, చతుర్థాధిపతి అయిన హేరోతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులు ఉండిరి. ఇప్పుడు 2వ వచనం. వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరిచారని వారితో చెప్పిన. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతి నుంచి వారిని పంపిరు. ఇప్పుడు ఎవరైతే వెళుతున్నారు సువార్త ప్రకటించడానికి చూడండి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకైకి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా
యూదుల సమాజ మందిరంలో దేవుని వాక్యం ప్రచురించున్నది. ఇప్పుడు చూడండి ఎక్కడేముందమ్మా, యోహాను వారికి ఉపచారం చేయవాడే ఉండెను. అంటే పౌలు, ఈ యొక్క బర్నబా వీళ్ళందరూ వెళ్ళి ఉన్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. ప్రకటించడంలో ఈ యొక్క పౌలుకి పరిచారం చేయవాడికి ఎవరున్నారమ్మా, ఈ మార్కు అనేటువంటి యోహాను ఉన్నాడు. అంటే పౌలు గారికి పరిచయం చేస్తున్నాడు. అంటే ఏంటి, అతనికి ఏది కావాలో, ఎందుకంటే ఇక వయసులో పెద్దవాడు పౌలు, అతను చాలా చిన్నవాడు మార్కు, సహాయం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, శతమని వారు అన్నాడు కదా, పౌలుతో పాటు మార్కు కూడా సువార్త ప్రకటించాడు ఆ స్థలాలకు వెళ్ళి. ఓకే, ఇది మార్కు గురించి. అయితే తర్వాత అనుకోని సంఘటన ఆయన చూద్దాం. చూడండి, మళ్ళీ చదువుతున్నాను చూడండి. 13వ అధ్యాయం 5వ వచనం చదువుకున్నాము. 13వ వచనం. తరువాత పౌలును అతనితో కూడా ఉన్నవారిని ఓడెక్కి పాఫు నుండి బయలుదేరి పంపులిలో ఉన్న పెర్గెకు వచ్చిరి. అమ్మా, సువార్త ప్రకటించడానికి వీళ్ళందరూ వెళుతున్నారు. అయితే అక్కడ అనుకోని సంఘటన జరిగింది. ఏంటమ్మా, అచ్చట అంటే పాఫు నుండి బయలుదేరి పంపులిలో ఉన్న పెర్గెకు వచ్చినప్పుడు పెర్గెలో జరిగిన సంగతి ఏంటంటే, ఈ మార్కు అనేటువంటి యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ఇందాక నేర్చుకున్నాం కదా, దేమ ఏం చేశాడు, ఈ లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినాడు. అలాగే మార్కు కూడా సువార్త ప్రకటించు వెళ్తూ పెరిగినటువంటి స్థలానికి వచ్చినప్పుడు ఈయన కూడా పౌలు విడిచిపెట్టేసి యెరూషలేముకి వెళ్ళిపోయాడంట. ఎవరు, మార్కు అనేటువంటి వ్యక్తి కూడా, ఈ యవనస్తుడు. అంటే ఇతను కూడా సువార్తని ప్రేమించలేదు. ఏం ప్రేమించాడమ్మా, బహుశా అతనికి మరి ఏం ప్రేమించాడో తెలియదు, లేదంటే ఏం పనులున్నామని తెలియదు. పైగా యవనస్తుడు కదా, ఆయన మంచి యవనస్తులో ఉన్నాడు మార్కు. దేవునికి సేవను విడిచిపెట్టేసి యెరూషలేముకి వెళ్ళిపోయాడంట. కరెక్ట్ అనేది. దేమాకి ఇతనికి తేడా ఉంది. దేమ కూడా అదే చేశాడు కదా, మార్కు కూడా అదే చేస్తున్నాడు. ఓకే, సరే. పౌలు గారికి చాలా బాధేసింది. ఎంత బాధేసిందంటే నేర్చుకోండి, పౌలు ఎంత బాధపడ్డాడు ఈ మార్కును చూసి, విడిచిపెట్టేసి వెళ్ళిపోయినాడు మార్కును చూసి. ఏం జరిగిందో చూడండి. 13వ వచనం మళ్ళొకసారి చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 5 13వ వచనం చదువుకున్నాము. అక్కడి నుంచి ఇంకా చదువుతున్నాను చూడండి. 15వ అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 36. చాలా జాగ్రత్తగా గమనించాలి. మార్కు గురించి మనం నేర్చుకుంటున్నాం. కొన్ని దినమైన తర్వాత అంటే ఏంటి, ఏం జరిగింది, మార్క్ ఏమో పౌలు విడిచిపెట్టేసి యెరూషలేము వెళ్ళిపోయినాడు. బర్నబా తర్వాత ఇక పౌలు ఇంకా చాలామంది ఏం చేశారమ్మా, వెళ్ళి స్వార్థ ప్రకటించి మళ్ళీ వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. కొన్ని దినములు అయిపోయింది. కొన్ని దినములు అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఎక్కడెక్కడ సువార్త ప్రకటించామో అక్కడికి వెళ్ళి వారు ఎలాగున్నారో, వారి ఆత్మీయస్థితి ఎలాగున్నదో ఏంటో పరిశీలన చేద్దాము, మళ్ళీ వెళ్దామని అనుకున్నాడు. అంతే కదమ్మా, ఎవరో ఇంటికి వెళ్ళాము, ప్రార్థన చేసాము, వచ్చేసాము. ఆ తక్కువ రోజుల తర్వాత ఆమె ఎలాగున్నారో ఏంటో ఆశ ఉంటుంది కదా, ఫోన్ అన్న చేస్తాం లేదా పలకరిస్తాం, ఏమ్మా ఎలాగున్నారని. అలాగే పౌలు గారు బుద్ధి పుట్టింది, రెండోసారి వెళ్దాము, ఎక్కడెక్కడ సువార్త ప్రకటించామో అన్ని ప్రదేశాల్లో, చాలా ప్రదేశాలు వెళ్ళాడు మొదటి పరిచయంలో. మళ్ళీ ఇంకో రెండో ట్రిప్ వెళ్దాం, సెకండ్ ట్రిప్ వెళ్ళి అందరిని పరామర్శించి వద్దామని చెప్పేసి అనుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది చూడండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగానండి. కొన్ని దినమైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యం ప్రచురపరిచిందో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అనేను. చాలా జాగ్రత్తగానండి. పౌలు ఏమంటున్నాడు బర్నబాతోటి, మనం అన్ని సువార్త ప్రకటించి వచ్చాం కదా, మళ్ళీ ఇంకోసారి వెళ్దాం చాలా రోజుల తర్వాత, వాళ్ళు ఎలాగున్నారు మళ్ళీ ఇంకా సువార్త ప్రకటించి ఇంకా ప్రార్థన చేసి వారిని నిలబెడదాం, విశ్వాసంలో వెళ్దాం అని అన్నప్పుడు ఏమన్నాడు చూడండి బర్నబా. 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోడుకు బర్నబాకు ఇష్టపడాను. బర్నా ఇష్టపడ్డాడంట ఏమని తీసుకెళ్ళాలని. ఎందుకంటే మార్కు వాళ్ళిద్దరు చుట్టాలు, బర్నబా ఈ మార్కు చుట్టాలు, బంధుప్రీతి. అందుకని ఏమన్నాడంటే పౌలు ఏమన్నాడంటే మనం వెళ్దాము అంటే సరే వెళ్దాం, కానీ మనతో పాటు ఎవరిని తీసుకెళ్దాం, మళ్ళీ మార్కుని తీసుకెళ్దామని అన్నాడు. ఎవరు, బర్నబా. అప్పుడు పౌలు ఏమన్నాడు చూడండి 37వ వచనం. అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహాను వెంట పెట్టుకొని పోవడకు బర్నబాకు ఇష్టపడాను. అయితే పౌలు పంఫులియలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట
యుక్తము కాదని తలాంచాను. పౌలు ఏమన్నాడంటే ఇది ఎందుకయ్యా మళ్ళీ పౌలు అంటే ఏంటి? ఒకసారి స్వాత ప్రకటన వెళ్తేనేమో నేను రాను పని ఉందని చెప్పి వెళ్ళిపోయాడు కదా. మళ్ళీ అతను వెంట పెట్టుకుంటే మళ్ళీ అవుతుంది, మళ్ళీ సగం దూరం వెళ్తాడు, మళ్ళీ అమ్మో నేను వెళ్ళిపోతానని మళ్ళీ వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎందుకయ్యా వద్దని అన్నాడు. ఎవరు? పౌలు. పౌలు గారు చెప్పింది కరెక్టా తప్పా? కరెక్టా ఏంటి? ఒకప్పుడు పరిచయం విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ తీసుకెళ్దాం అంటే ఎవరు ఒప్పుకుంటారమ్మా? ఒప్పుకోలేదు పౌలు. అక్కడ ఏం జరిగింది చూడండి, చాలా తప్పది. అలా ఇష్టపడిపోవడానికి కారణం కూడా తర్వాత చెప్తా. అయితే పౌలు పంపిలో పని కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంటబడిన పోవడం యుక్తం కథను తలచాను. 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున, వాదం అంటే డిబేట్ అయితే జరిగింది, ఇద్దరికి యుద్ధాలు జరిగినాయి. ఎవరెవరికి? పౌలుకిని మార్కు కాదమ్మా, బర్నబాకి. పౌలుకిని బర్నబాకి. వేదం బర్మై ఉన్నాడు, మార్కుని తీసుకెళ్తున్నాడు, ఇంకా డిసైడ్ కాలేదు కదా. ఇప్పుడు యుద్ధం డిబేట్ ఎవరికి? పౌలుకిని బర్నబాకి. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయిరి. మై గాడ్, పౌలు ఎంత పట్టుబట్టాడంటే మొదటి పరిచర్యలో తనతో పాలు భాగస్తుడే సువాత పరిచయ బర్నబాను కూడా విడిచిపెట్టడానికి పౌలు వెనదీయలేదు. అంత బాధపడ్డాడు పౌలు మార్కును చూసి. దేవుని సేవ విడిచిపెట్టడము దేవుని దృష్టికి చాలా అంగీకారం కానిది, అయిష్టమైన కార్యం. అందుకనే ఆయనేమో లేదు మార్కుని తీసుకెళ్దాం ఈయన వద్దు వద్దు వద్దు, ఆయన కారణం ఆయనకున్నాయి, ఈయన కారణం ఈయనకున్నాయి. అది ఎంతవరకు తీసిందంటే సరే మన ఇద్దరు పొసగడం లేదు, నీ దారి నీది నా దారి నాది అని పౌలును బర్మను విడిపోయారు. తెలిసిందా? ఈ లోకంలో సంఘాలు కూడా విడిపోతున్నాయి కదా, ఇవే కారణాలు. సరే ఏం జరిగింది చూడండి. తర్వాత మళ్ళీ చూస్తున్నాం 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయారు. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. అందుకని ఏం చేశాడు? మరి ఆయన పరిచారకుడే కదా బర్నబా, ఆయన సువార్త పరిచారుడే. అందుకని ఏం చేశాడు? మార్కును తీసుకొని ఆయన సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళిపోయాడు. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘములను స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారం చేయించుండాను. ఇక్కడ చాలా మర్మమైన సంగతి మాట ఉంది. ఇక్కడ దేవుని స్తోత్రం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్మ చెప్తున్న మాట. పౌలు బర్నబా ఏం చేశాడమ్మా? మార్కును వెంట పెట్టుకొని ఓడెక్కి కుప్పరకు వెళ్ళాడు, సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. అంతే రాశారు అక్కడ. అర్థమవుతుందా మీకు? ఏముంది అక్కడ? బర్నబా మార్కును వెంట పెట్టుకొని సువార్త ప్రకటించి వెళ్ళిపోయాడు అని మాత్రమే ఉంది. కానీ అక్కడ తర్వాత 40వ వచనం ఏమో చూడండి. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ఏం తర్వాత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బలిదేరి. దీని స్తోత్రం హల్లెలూయా. ఇది సీక్రెట్. అక్కడ ఏముంది? పౌలు శీలను వెంట పెట్టుకొని ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే సువార్త ప్రకటించి వెళ్ళాడు. అంటే దేవుని చిత్తం ఏంటి? ఇక్కడ ఏముంది? మీకు ఏం అర్థమైంది? బర్నబా మార్కును వెళ్ళిపెట్టడం దేవుని చిత్తమా? పౌలు గారు చెప్పింది దేవునికి ఇష్టమైన కార్యమా? పౌలు గారు చెప్పింది దేవుని దృష్టికి అనుకూలమైంది. ఎందుకంటే మార్కు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అందుకని అక్కడ బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ప్రభు కృపను వెళ్ళిందని రాయబడలేదు. అక్కడ పౌలు గారి గురించే రాయబడింది, ప్రభు కృప. అందుకనే ఆ తర్వాత అంతా పౌలు ద్వారా చేయించిన కార్యములే రాయబడ్డాయి, అపోస్తల కార్యములు. కానీ బర్నబా చేసినవి 1-2 రాయబడ్డాయి అంతే, మార్కు చేసినవి. అర్థమైందా? అందుచేత మార్కు జత పనివాడుగా ఉంటూ దేవుని సువార్తని, దేవుని సేవకుని విడిచిపెట్టేసి వెళ్ళిపోయాడు ఇంటికి. ఇది దేవునికి ఇష్టమైన కార్యము కాదు. దేహ ఎలాగ వెళ్ళిపోయినాడో అలాగూ వెళ్ళిపోయి ఉన్నాడు. ఓకే, అయితే కొన్ని శాశ్వత సంగతులు మార్కు గురించి మనం నేర్చుకోవాలి. మరి ఎంత దేవుని విడిచిపెట్టి ఐశ్వర్యకారం చేసినటువంటి ఈ మార్కు సువార్తను ఎలా రాశాడమ్మా? మరి మార్కు సువార్త ఈయన కదా రాసింది. మరి దేవుడు ఎందుకు ఒప్పుకున్నాడు మార్కు సువార్త రాయడానికి? అంటే తర్వాత ఏదో జరిగింది. దేవుని స్తోత్రం హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం జరిగింది చూద్దాం. మళ్ళీ తర్వాత ఒక సంగతి నేర్చుకుందాం. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం అండి. మార్కు సువార్త, ఈ మార్కు రాశాడు కదా మార్కు సువార్త, ఈ మార్కే రాశాడు మార్కు.
ఆ మార్కులో ఆయన ఏం రాశాడో చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం తీయండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 4:16. ప్రభు మనకి విత్తువాని ఉపమానం గురించి చాలాసార్లు మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం కదమ్మా, సండే స్కూల్ నుంచి వింటున్నాం. విత్తనానికి వెళ్ళాడు. కొన్ని ద్రోవ పక్కన పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదలు పడ్డాయి, రాతి నేల పడ్డాయి, మూడోదేమో ముళ్ళ పొదలు పడ్డాయి, మంచి నేలలో కొన్ని పడ్డాయి. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు మార్కు తన సువార్తలో ఏం రాస్తున్నాడు చూడండి ప్రభు చెప్పిన ఉపమానం గురించి. మార్కు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం. అటువలనే రాతి నేలను ఎత్తబడిన వారెవరనగా వాక్యం విని సంతోషం అంగీకరించేవారు, అయితే వారిలో ఏమి లేదమ్మా, వేరు లేనందున కొంతకాలం వారు నీతురు కానీ వాక్యం నిమిత్తం శ్రమైనను హింసైనను కలుగానే వారు అభ్యంతరపడుదురు. కొంతమంది ఎక్కడ పడతారు కదా, ఏంటిది రాతి నేల కదా, మళ్ళీ చదువుతున్నాను చూడండి. అటువలనే రాతి నేలను వెత్తబడిన వారు ఎవరగా. రాతి నేల, రాయి ఎలా ఉంటుందమ్మా, మెత్తగా ఉంటుందా గట్టిగా ఉంటుందా? చాలామంది హృదయాలు కూడా గట్టిగా ఉంటాయి. అటువంటి గట్టి హృదయాల దగ్గర ఎన్ని దేవుని వాక్యమైన విత్తనాలు చల్లినా అవి ఫలింపవు. ఎందుకని? కారణం ఏంటి? దానికి అక్కడ వేరు లేదు. వేరు ఎక్కడికి వెళ్తుంది? మన్ను చక్కగా మెత్తగా ఉన్న చోటుకి వెళ్తుందా, రాయి ఉన్న చోటుకి వెళ్తుందా? వేరు. అంచేత రాయతి హృదయాలు ఉంటాయి, వారికి ఎంత వాక్యం ఇచ్చినా ఫలించవు. అందుకని వారు దేవుని కొరకు వారు నిష్ప్రయోజులు. ఈ మార్కు కూడా అలాగే ఉన్నాడు. ఈ మార్కు కూడా దేవుని సువార్త ప్రకటించి వెళ్ళాడు, కానీ అతని హృదయం ఎలా ఉందమ్మా, రాతి నేల. అందుకని సువార్త ప్రకటిస్తున్నాడు కానీ అతనిలోనే ఏమి లేదమ్మా, వేరు లేదు. అందుకనే కొన్ని శ్రమలు వచ్చినా హింసలు వచ్చినా దేవుని విడిచిపెట్టేస్తారు. మరి ఆయనకి ఏ హింసలు వచ్చినాయో ఏ కష్టాలు వచ్చినాయో ఎవరు గుర్తొచ్చారో తెలియదు, కానీ పౌలుని విడిచిపెట్టేసి మార్కు వెళ్ళిపోయాడు. ఇది రెండో గుంపులో ఉన్నటువంటి సంగతి. అయితే మార్కు సువార్త ఎలా రాయగలిగాడు మరి ఎటువంటి ఆయన నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకుందాం అదే సంగతి. చాలామంది ఎలా ఉంటామో ఒకసారి మహాజ్ఞానం ఒక మాట చెప్పాడు, చూద్దాం చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం చూడండి. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనం. ప్రసంగి 7:8 ఏముందమ్మా, ఏమన్నా చదవండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ఏముంది అక్కడ? మహాజ్ఞానం చెప్తున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. దాని అర్థం ఏంటి? చాలామంది చాలా పనులు కూనుకుంటారు, అది చేద్దాం ఇది చేద్దాం అని కూనుకుంటారు. అదేంటి? ఆరంభం. కార్యం అంటే పని, ఆరంభం అంటే మొదలుపెట్టుడా. కార్యారంభం అంటే ఏదైనా పని చేయడం మొదలుపెట్టుడా. కార్యారంభం అంటే మనందరూ కూడా చేసేది అదే, అది చేద్దాం ఇది చేద్దాం అని ప్రారంభం చేస్తాం, కానీ దాన్ని ముగించాం. కార్యాంతం ఉండదు, కార్యారంభం ఉండదు, కానీ అంతం ఉండదు. అంతం అంటే ఎప్పుడు ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేసి ముగించినప్పుడు అది అంతం. కానీ చాలామంది స్టార్ట్ చేస్తారు కానీ ముగించరంట. ప్రభానికి అది చేస్తా, ప్రభానికి అది చేస్తా, ప్రభానికి ఇది ఇస్తా, అది ఇస్తా, నన్నే సమర్పించుకుంటా, నా హృదయం ఎన్నెన్నో ఒకటా రెండా, మా చెవులు గింగురులేనంతగా మాట్లాడుతాం దేవునితోటి. అది కార్యారంభం. కానీ వాటి ప్రకారంగా చేసేది ఎంతమంది? 1 2 3 4 వేలతో లెక్క పెట్టచ్చు. అందుకని అంటున్నాడు, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. ప్రభా నేను అది చేస్తా ఇది చేస్తాను చెప్పడం కాదు గొప్ప, నువ్వు చెప్పింది నోటితో చెప్పింది చేసి తీరావా ప్రభా, ఇది చేసా. యేసుక్రీస్తు ఏమన్నాడమ్మా 17వ అధ్యాయంలో, నువ్వు నాకు ఇచ్చిన పనిని చేసి నేను ఆ పనిని ఐ హ్యావ్ ఫినిష్డ్, ముగించి తిని. అలా ఉండాలి నీ విశ్వాసం. కానీ మార్కు అలా లేడు, ప్రారంభించాడు కానీ మధ్యలో విడిచిపెట్టేశాడు. దేమ ప్రారంభించాడు, మధ్యలో విడిచిపెట్టేశాడు. ఈరోజు నువ్వు అలాగున్నావా నా సోదరుడు నా సోదరి? దేవుని విశ్వాసం అలాగుంటున్నావా? స్టార్టింగ్లో దేవుని నమ్ముకున్నప్పుడు ఎంతో ఇంత అంత ఎంతో ఏంటో చూద్దాం చూడండి. కానీ రాను రాను రాతి నేల పడిన వాళ్ళు మనము మారిపోతాం. ఎలా మారిపోతాం చూడండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి. ప్రకటన 2. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదువుతున్నాను, ఆంధ్ర బైబిల్ తీయండి.
ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ వ్రాయము, మొదటి వచనం, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను లేవనియు అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధకులని నీవు కనుగొంటువనియు, నీవు సహనము కలిగి నా నామ నిమిత్తము భారం భరించి అలయలేదని నేను ఎరుగుదును. ఇప్పుడు 4వ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. అయినను ఇన్ స్పైట్ ఆఫ్ దట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్, మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసినది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితవో అది జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి, నువ్వు మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేని ఎడలా నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభం దాని చోట నుండి తీసివేతను. మై గాడ్, మై గాడ్, చాలా జాతం. ఇదే టర్నింగ్ పాయింట్ ఆఫ్ మార్క్ జీవితంలో. ఎఫెసీ సంఘం రాసి అంటున్నాడు, నువ్వు చాలా మంచి క్రియలు చేసావు సంగమా, కానీ నీ మీద ఒక తప్పోడు మోపవలసినది. ఏమిటంటే అది నీ మొదటి ప్రేమను, ఫస్ట్ లవ్ యూ హ్యావ్ లాస్ట్. నీ మొదటి ప్రేమను విడిచిపెట్టేశావు. నువ్వు నా దగ్గరికి మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎలా ఉన్నావో అలా ఇప్పుడు లేవు. మొట్టమొదటిగా నాకు ప్రభువా నేను నా జీవితాన్ని సమర్పించుకుని చెప్పినప్పుడు ఎలాగున్నావు అలా లేవు. దేవునికి మందిరం మొట్టమొదటిగా వచ్చినప్పుడు ఎలాగున్నావు ఇప్పుడు అలా లేవు. రోజులు గడిచిన వరది రాత్రి నెల పడే వాళ్ళు వేరు లేకుండా నాశనం అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నావు అని అంటున్నాడు దేవుడు చాలామందిని చూసి. మొదటి ప్రేమను కోల్పోయిన వారి లోకంలో చాలామంది ఉన్నారు. అందులో దేమ మొట్టమొదటి వ్యక్తి, 2వ వ్యక్తి ఎవరమ్మ ఇప్పుడు? మార్కు. మనం కూడా అంతే కదా, చాలా ప్రేమించేస్తాం యేసుక్రీస్తుని. ఒకప్పుడు ఇంకా రోజులు గడిచికొలిది అలవాటైపోతుంది. ఏసా, ఇదే మందిరమా, అదే వాక్యమా, ఇదే పాటల అని ఈ లోకంలో పడిపోయి మొదటి ప్రేమను ఏం చేస్తామా, విడిచిపెట్టేస్తాం. దేవునికి ఎన్నో అది చేస్తాం, ఇది చేస్తాం, అన్నీ మర్చిపోతాం. ఇక దేవుడు గుర్తురాడు, మన ఇచ్చిన మాటలు గుర్తురావు, మొదటి ప్రేమ. అందుకనే ఏసుని విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. నా సోదరుడా, అలాగున్నావా నీవు? ఓ లోకమా అలాగున్నావా నీవు? ఈరోజు దేమావులు అన్నావా? అందరు గట్టిగా దీని స్తోత్రం చెల్లించండి. ఈరోజు మార్పు వలె నువ్వు మారాలి. ఈరోజు దేమాలు ఉంటే దేమ అసలు ఉండొద్దని చెప్పాడు దేవుడు. ఇప్పుడు మార్పు వలె నువ్వు మారాలి. ఏమనడం అక్కడ? నీ మీద తప్పు ఒకటి నేను మోపుతున్నా. ఏమిటది? మొదటి పని విడిచిపెట్టేసావు. అయితే నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను ఇప్పుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మారు మనసు పొందు, రిపెంట్ యువర్ సెల్ఫ్, మారు మనసు పొందు. దిస్ ఈస్ ద లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. బోర్డ్ విత్ యూ. ఇప్పుడు మారు మనసు పొందు. మారు మనసు పొందవా సరే, లేకపోతే నేను వచ్చి నీ దీపిస్తామని తీసివేస్తా. లాస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. మొదటి అగైన్ రిపీట్ ఫస్ట్ లవ్, గెయిన్ ఇట్, ఫాలో ఇట్, రాజపడు మొదటి ప్రేమ గురించి అని చెప్తున్నాడు దేవుడు. అంటే చూసారా, లోకాన్ని ప్రేమించి స్నేహించి విడిచిపెట్టేసడం వరకు ఓకే, కానీ దేవుడు ఛాన్స్ ఇస్తున్నాడు. ఒక ఛాన్స్ ఎవరికైనా సరే. దేమాకి ఇచ్చాడు, బట్ ఈ ఫెయిల్డ్. మార్కు ఛాన్స్ ఇచ్చాడు, ఈ పాస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓ ఎఫెసీ సంఘమా, తప్పుపోయావు కదా, నీకు ఛాన్స్ ఇస్తున్నా, మారు మనసు పొందు. అలాగే మార్కు కూడా పౌలుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కానీ మార్కు మారు మనసు పొందాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మార్కు సువార్త రాశాడు దేవుడు కృపను బట్టి. ఈరోజు నువ్వు నేను కానీ మార్కు వలె తప్పుపోతాం. ఎందుకంటే మనకు రక్త మాంసాల్లో మనకి కొన్ని ఉంటాయి, లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. ఒక వ్యక్తి అంటే ఇష్టపడతాం, ఒక వ్యక్తి ఏం చేయకపోయినా ద్వేషిస్తాం. అది మనకు కర్మ. అది ఈ లోకంలో ఉన్నంతకాలం శరీర సంబంధంగా ఉన్నాం కాబట్టి తప్పదు. ఇంకా అకారణంగా కొంతమంది ప్రేమించేస్తాం, అకారణంగానే కొంతమంది ద్వేషిస్తాం. ఎందుకో తెలియదు కారణం. ఎందుకనంటే చెప్పలేం, నో ఆన్సర్. ఈరోజు దేవుడు ఓకే ఆయన పక్కన పెట్టేసే, ఈ రోజు నుంచి రిపెంట్ యువర్ సెల్ఫ్, మారు మనసు పొందు, తిరిగి నలగిరిరా అంటున్నాడు. మార్కు ఎలా మారిపోయాడు చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అండి. కొలస్సీలకు 4వ అధ్యాయం. అక్కడ ఏమన్నాడో పౌలు గారు మళ్ళీ చూద్దాం. కొలస్సీలకు 4వ అధ్యాయము 10వ వచనం. ఎంత చక్కని మాటలు చెప్తున్నాడు చూడండి పౌలు గారు. చివరి దశలో నాతో కూడా 4:10 కొలిసియన్స్, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు ఏముందమ్మా, సమీప జ్ఞాతి అంటే రిలేటివ్ అని చెప్పాను ఇందాక.
సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనం చెబుతున్నారు. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందుతిరి. ఇతడు మీ వద్దకు వచ్చినలా ఇతని చేర్చుకొనుడి. మరియు సరే, మళ్ళీ ఇప్పుడు రికమెండేషన్ లెటర్ రాస్తా ఏమన్నారు చూడండి. మార్కు గురించి బర్నబాకు రిలేటివ్ సమీప జ్ఞాతి అయినటువంటి మార్కుని కూడా మీకు వందనాలు చెప్తున్నారు అని. ఇప్పుడు పౌలుతో పాటు ఎవరున్నారు ఇప్పుడు పక్కన? విడిచిపెట్టేసిన మార్కు మళ్ళీ వచ్చాడు యేసు దగ్గరికి, మరి పౌలు గారి దగ్గరికి, యేసు దగ్గరికి, వాక్యం దగ్గరికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఒకప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇప్పుడు మారు మనసు పొంది మళ్ళీ పౌలు గారు అయ్యో అంటే ఏం చేశాడమ్మా? నేను చేసింది తప్పు, తప్పు తెలిసి చేశాను, క్షమించు నాయనా అని తప్పు తెలుసుకొని మళ్ళీ వస్తే పౌలు గారు క్షమించాడా లేదా? లేదా? క్షమించకపోతే ఇలా ఎందుకు రాస్తాడు? ప్రభు క్షమించుకొని అక్కుని చేర్చుకొని మళ్ళీ రాస్తాడు. బర్నబాకు సమీప జ్ఞాతన మార్కును మీకు వందనాలు చెప్తున్నాడు. ఇతని గురించి మీరు ఆజ్ఞను పొందుతుంది, ఇతను చేర్చుకోండి, ప్రేమించండి అని చెప్తున్నాడు మళ్ళీ. అంటే తప్పు తెలుసుకొని వచ్చినటువంటి మార్కుని పౌలు ఏం చేశాడమ్మా? ఎందుకంటే పౌలు నిజమైన సేవకుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తప్పుపోయిన కుమారుడు తండ్రి నుంచి వెళ్ళిపోయినా తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు తండ్రి చీపోనడా కౌలించుకొని ముద్దు పెట్టుకొని నా కుమారుడా నా కుమార్తె ఇంట్లో చేసుకొని గొప్ప విందు చేశాడు. మార్కు తప్పుపోయిన కుమారుడు ఒకప్పుడు, కానీ ఇప్పుడు తప్పు తెలుసుకొని చనిపోయి బ్రతికినటువంటి కుమారుడు మార్కు. అయ్యో, సువార్త ఎంత, దేవుని యొక్క సువార్త ప్రకటించడం ఎంత భాగ్యం. దేవుని మందికి వచ్చి పాటలు పాడి దేవుని ఆరాధన చేయడం ఎంత భాగ్యం. దేవుని మందికి వచ్చి దేవుని స్తుతించడం ఎంత భాగ్యం అని తెలుసుకున్నాడు మార్కు. ఒకప్పుడు తెలుసుకోలేదు. లోకం కొట్టుకుపోయాడు, రాతి నేల పడిన వ్యక్తి వేరు లేదు కదా, వేరు లేకపోతే అంతే, విలువ తెలియదు. వేరు లేని వారికి దేవునికి విలువ, దేవుని వాక్య విలువ తెలియదు. వేరున్న వారికే తెలుస్తుంది. అప్పుడు వేరు లేని వాడుకున్నాడు కాబట్టి వాక్కు ప్రకటిస్తున్నాడు కానీ దాని విలువ తెలియలేదు. అప్పుడు తప్పు తెలుసుకొని మళ్ళీ వచ్చాడు, ప్రభువా నన్ను క్షమించు. అందుకని పౌలు గారు చేర్చుకొని అప్పుని చేర్చుకొని మళ్ళీ పౌలు గారితో పాటు మళ్ళీ ఏం చేశాడమ్మా? మార్కు స్వాతం ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకేమైనా చూడండి, ముగిస్తున్నా. 2 తిమోతి 4వ అధ్యాయం, 2 తిమోతి 4వ అధ్యాయం ఆఖరి దశలో ముసలాడు అయిపోయాడు పౌలు గారు. ఆ సమయంలో చనిపోవడానికి దగ్గర అయిపోతున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు చూడండి, 11వ వచనం, 2 తిమోతి 4:11. లోకా మాత్రమే నేర్చున్నాడు. తర్వాత ఏమన్నాడమ్మా? మార్కును వెంట పెట్టుకొని రమ్ము. తిమోతికి రాస్తున్నాడు ఇలాగూ, వెంట పెట్టుకుని రా, తీసుకురా నా దగ్గరికి. ఎంత చక్కని మాట చెప్పాడమ్మా. తర్వాత అతడు పరిచారం నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సువార్తలో నాకు ఎంతో ప్రయోజనకరమైన వాడు. చచ్చిపోతానికి ముందుగా చెప్తున్నాడు పౌలు. అంటే తప్పు తెలుసుకొని వచ్చిన తర్వాత మార్కు ఎంతో ఘనమైన సువార్త ప్రకటించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మార్కుని తీసుకురా, చూడాలని ఆశగా ఉంది నాకు. ఈ లోకాన్ని ఎప్పుడు విడిచి వెళ్ళిపోతానో తెలియదు నాకు, తీసుకురా. అతను నా పరిచార నిమిత్తం ఎంతో నాకు విలువైన వాడు, నాకు కావలసిన వాడు అని రాస్తున్నాడు ఇప్పుడు. అంటే ఎంతగా మారిపోయాడమ్మా మార్కు, ఎంతగా మారు మనసు పొందాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత చూడండి, 1 పేతురు. ఇప్పుడు పౌలు గారు చెప్పిన మాట పేతురు గారే కాదు, మార్కు ఎంతగా మారిపోయాడో పేతురు కూడా రాశాడు. పౌలే కాదు, పేతురు కూడా రాశాడు. ఏమన్నాడు చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం తీయండి. 1 పేతురు 5వ అధ్యాయం, 1 పేతురు 5వ అధ్యాయం 13వ వచనం. 13. బబులోన్లో మీ వలె నేర్పరచబడిన ఆమెయు ఒక సిస్టర్ గురించి చెబుతూ ఏమన్నాడు తర్వాత చూడండి. ఏమన్నాడమ్మా పేతురు? నా కుమారుడైన మార్కును మీకు వందనములు చెబుతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్కును చూసి పేతురు అన్నటువంటి మూల పురుషుడు కదా ఆయన. పేతురు అంటే ఎవరు? సంఘానికి స్తంభం ఆయన. ఆయన మార్కును చూసి మార్కు నా కుమారుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు నా కుమారుడు, నా ప్రియమైన కుమారుడు అంటే ఎంతగా మారిపోయాడమ్మా మార్కు. చూసారా పశ్చాత్తాపం అనేది? మనం కూడా తెలుసో తెలియక తప్పులు చేస్తాం. దేవుని విడిచిపెట్టేస్తాం, మందిరాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుని సేవను విడిచిపెట్టేస్తాం, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేస్తాం, అన్ని విడిచిపెట్టేస్తాం. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత మళ్ళీ రావాలి దేవుని దగ్గర. తప్పుపోయిన కుమారుడు తప్పు తెలుసుకుని వచ్చాడు, దేవుని రావాలి, నేను తప్పు చేశాను గ్రహించాలి. అప్పుడు దేవుడు దీవిస్తాడు. నా సోదరుడా, నా సోదరి,
ఈ మార్కు అంతగా తప్పు చేసినా అంత క్షమించమని అడిగాడు కాబట్టే దేవుడు అతని చేత మార్కు సువార్త 16 అధ్యాయాలు ఉంటాయి. కానీ ఈ 16 అధ్యాయాలు మార్కు రాసిన ఎంత పవర్ఫుల్గా ఉంటాయంటే వాక్యాలు అంత పవర్ఫుల్గా ఉంటాయి. రాసిన 16 అధ్యాయాలే, కానీ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా ఏది చెప్పాలో చెప్పాడు మార్కు సువార్తలో. అంతగా దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మార్కుని వాడుకున్నాడు. దేని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి తప్పు చేయనివాడు ఎవరు లేరు. మనం ఏం చేయాలమ్మా? ఇప్పుడు ముగిస్తున్నాను చూడండి. 1 యోహాను 1వ అధ్యాయం, 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపము క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకుని ఎడల ఆయన అబద్ధికునిగా చేయువారు మగుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంట? మన పాపాన్ని మనం ఒప్పుకోవాలి. పాపం చేయనుడు ఎవరు లేడు. నువ్వు గ్రహించి ఏం చేయాలమ్మా? పాపాల్ని ఒప్పుకోవాలి. అంటే మార్కు ఏం చేశాడు? పాపాలని ఒప్పుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ప్రభు క్షమించాడా లేదా? క్షమించాడు. మనం తప్పులు ఒప్పుకుంటే క్షమిస్తాడా లేదా? ఎందుకని? ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనను పవిత్రంగా చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ఆఖరి మాట చెప్పి ముగిస్తా చూడండి. 51వ కీర్తన, కీర్తనలు 51. ఇది చదువుకొని ముగించుకుందాం, బళ్ళకి వెళ్దాం. కీర్తనలు 51. దావీదు ఏమన్నాడు చూడండి. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహులను చొప్పున నా అతిక్రమం తుడిచివేయము, నా దోషము పోనట్లు నన్ను బాగుగా కడుగము, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమం నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురున్నది. కేవలం నీకే విరుద్ధమని నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేస్తున్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడు కాకపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడు కాకపడదువు. నేను పాపములో పుట్టిన వాడను, పాపములో నా తల్లి నన్ను గర్భంలో ధరించాను. దేని స్తోత్రం, హల్లెలూయా. దావీదు వంటి మహాభక్తుడు కీర్తన రాసి నా ప్రాణమా యెహోవాను సన్నిధించి మా చేసిన ఉపకారాల్లో దేని మరుదని రాసినటువంటి దావీదు వ్యభిచారం చేసి నరాచ చేసి పాపన పడ్డాడు, ఊబిలు పడిపోయాడు. తప్పు చేయనివాడు ఈ లోకంలో ఇవ్వలేరు. కానీ వెంటనే అతను ఏం చేశాడమ్మా? నేను తప్పు చేస్తున్నానని గ్రహించాడు. గ్రహించి దేని దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ప్రభువా, నా పాపముల్ని క్షమించు, నీకు వ్యతిరేకంగా తప్పు చేసినాను నాయన. ఎందుకనంటే నా నేచర్ అటువంటిది, నేను పాపంలో పుట్టినవాడను, నా తల్లి నన్ను పాపంలో కన్నది. క్షమించు నాయనా, నీ ఆత్మ తీసేద్దినానా, నీ హిస్సోపుతో కడిగేసేనానా, నీ సంతోషం నాకు ఈయన ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రభు ఏం చేశాడు? దానిని క్షమించాడా లేదా? క్షమించి తిరిగి బహుగా వాడుకున్నాడు. దీని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు 2 గుంపుల గురించి మనం నేర్చుకున్నాం. దేమ, మార్కు. ఈ ఇద్దరికి తేడా ఏమిటమ్మా? దేమ కూడా లోకాన్ని స్నేహించాడు, దేవుని విడిచిపెట్టేశాడు, కానీ మారు మనసు పొందలేదు, అందుకని గతించిపోయాడు దేమ. మార్కు కూడా అదే తప్పు చేశాడు, కానీ తప్పు చేశాడని మారు మనసు పొందాడు. ప్రభు క్షమించాడు, అతను వాడుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నువ్వైనంతే, నేనంతే. దేమ వల్ల తప్పుపోయామా నరకానికి పోతాం. మార్కు వల్ల తప్పుపోయామా వెంటనే ప్రభు దగ్గరికి రా, క్షమించమని అడుగు, నేను క్షమించే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందులో లేచండి.